థగ్ లైఫ్ సినిమా అయితే చూశానండి. థగ్ లైఫ్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక జెండు బామ్ మాత్రం కంపల్సరీగా తీసుకురావాలి మచ్చా. ఎందుకంటే ఆ జెండు బామ్ మీకు కంపల్సరీగా యూస్ అవుద్ది కాబట్టి. ఇంకా ఈ థగ్ లైఫ్ ఎలా ఉందిరా అంటే బొక్కలాగే ఉంది. నాకైతే డబ్బులైతే బొక్క అయింది ఈ సినిమా చూశాక. నాకు ఎప్పుడో తెలుసు ఇది ఫ్లాప్ సినిమా అని. ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది ఇది ఫ్లాప్ సినిమా అని. సినిమా చూశాక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అందరికీ ఇది ఫ్లాప్ సినిమా అని. కమల్ హాసన్ గారు ఇండియన్ 2తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే ఇచ్చాడు. ఇక థగ్ లైఫ్ కూడా అదే రూట్లో వెళ్తుందని చెప్పుకోవచ్చు. చాలా వరస్ట్ సినిమా అని చెప్పుకోవచ్చు. సినిమాలో ఏం బాగుందిరా అంటే సినిమాటోగ్రఫీ డిఐ వర్క్ అయితే ఎక్సలెంట్, చాలా బాగుంది. మణిరత్నం మేకింగ్ ఎక్సలెంట్గా ఉంది. అయితే స్టోరీ స్క్రీన్ ప్లే అనేది చాలా వరస్ట్ అని చెప్పుకోవాలి. ఇప్పటికే ఈ టైప్ స్టోరీ స్క్రీన్ ప్లే అనేది మణిరత్నం 3-4 సార్లు తీశాడు. అదే స్టోరీని మళ్ళీ రాసుకొని సినిమా తీశాడంటే ఆ ప్రొడ్యూసర్ అవడం కానీ వాడికి ధనం పెట్టాలి. ఇంకా ఏం చెప్తామండి. కమల్ హాసన్ యాక్టింగు, శంభు యాక్టింగు, త్రిష, నాజరు, ఇంకా మధుబాల వీళ్ళ యాక్టింగు చాలా బాగున్నా కథలో మ్యాటర్ ఉండాలి కదా. అసలు సినిమాలో మ్యాటర్ లేదు. ఫస్ట్ టైం అయితే చాలా ఎమోషన్గా వెళ్తుంది కానీ ఆ ఎమోషన్స్ మనం అస్సలు కంటాము. సెకండ్ హాఫ్లో యాక్షన్ స్టార్ట్ అవుద్ది. ఆ యాక్షన్ కూడా అంత గొప్పగా ఉండదు. ఇంకా ఓలా చెప్పుకోవాలంటే చూడాలనుకుంటే చూడండి, అది మీ ఇష్టము. నాకైతే డబ్బులు బొక్క. మీరు బొక్క పెట్టుకోవాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇంకా నా రేటింగ్ అయితే 1/5.